వారు ఇద్దరు కూడా మరి తల్లిదండ్రుల స్థానాన్ని నా విషయంలో వాళ్ళిద్దరూ సంపూర్ణం చేశారు. ఎందుకంటే మీకు తెలుసు, మా తల్లిగారు నాకు 11 సంవత్సరాల వయసులో నిద్రించారు. అలానే నా వివాహం అయిన ఒక 1 ఇయర్లోనే మా తండ్రి గారు కూడా నిద్రించారు. నిజంగా ఆ స్థానంలో వారు చూపించిన ప్రేమ నేను మర్చిపోలేను. నాన్నగారు నిజంగా ఆయన నా తండ్రిలాగానే ఎప్పుడు కోడలుగా కాకుండా వారి కూతురులో మరొక కూతురుగానే భావించి చూశారు. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా. మా నాన్నగారు బ్రతికుంటే మేం చేస్తున్న ఈ సేవను బట్టి ఎంత సంతోషించేవాళ్ళో. ఆయన లేకపోయినా మరి తండ్రి గారిగా చేస్తున్న సేవను చూసి, దేవుని యొక్క నడిపింపు చూసి ఎంతో ఆనందించేవాళ్ళు, ఎంతో సంతోషించేవాళ్ళు. మీ ఇద్దరు సేవకు వెళ్ళండమ్మా, నేను చూసుకుంటానులే, పిల్లల్ని నేను చూసుకుంటానులే అని ఆయన చేయగలిగింది ఏదో చేస్తూ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మేము సేవకి వెళ్ళి వస్తున్నప్పుడు అర్ధరాత్రి వరకు కూడా గంటకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు, వస్తున్నారా అని చెప్పి 1 గంట 2, 3 కూడా అయిపోయేది మేము మీటింగ్స్కి వెళ్ళి వచ్చేసరికి. మేము వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చామని ఆయనకి తెలియగానే ఆయన డోర్ క్లోజ్ చేసుకొని అప్పుడు నిద్రపోయేవాళ్ళు. అప్పటి వరకు కూడా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని గంటకు ఒకసారి ఫోన్ చేసే తండ్రి గారు మేము ఇంట్లోకి రాగానే ఇక మమ్మల్ని పలకరించేవాళ్ళు కూడా కాదు ఆయన. వచ్చారు కదా క్షేమంగా, దేవునికి స్తోత్రం చెప్పి ఆయన వెళ్ళి పడుకునేవాళ్ళు.